టీటీడీ ఈవో డ్యూటీ మొదలుపెట్టారు. తిరుమలలో పలు ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం అధికారులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లగేజ్ కౌంటర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను పరిశీలించారు అనిల్ సింఘాల్. శ్రీవారి సేవకులతో భక్తులతో మాట్లాడారు. కొండపై సౌకర్యాలను ఆరా తీశారు. లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు టీటీడీ కొత్త ఈవో. కొండపై అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. టీటీడీ విజిలెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లారు అనిల్ సింఘాల్. 7 కొండలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలపై నిరంతరం దృష్టి సారించాలన్నారు. వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ ఫైటింగ్. పూటకో పార్టీ మారి ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడినంటూ మంత్రి కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. మంత్రిగా ఉండి అబద్ధాలు చెబుతున్నారని హైకమాండ్ కు ఫిర్యాదులు చేసి విసిగిపోయా అంటున్న నాయనితో మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి దేవస్థానం కమిటీ విషయంలో ఇప్పటికే 2 సార్లు అటు అధిష్టానాన్ని కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తీరు మారడం లేదు అని ఒక ఎమ్మెల్యే అటు అసహనం వ్యక్తం చేస్తుంటే, అదే ఎమ్మెల్యే పైన ఏదో అదృష్టం కొద్ది గెలిచాడంటూ కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన స్పందించడానికి మనతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు మరి చెప్తారు దీనిపైన ఎలా స్పందిస్తారు, వారి మాటలు విందాం. సార్ చెప్పండి, ఏదో మీరు అదృష్టం కొద్ది గెలిచారని మీ స్వంత పార్టీ మీ మంత్రి గారే మీ మీద కామెంట్ చేశారు, దీని మీద ఎలా? అదృష్టం కొద్ది గెలిచినా దేని గురించి గెలిచినా అనేది నాకు టికెట్ ఇస్తే గెలిచేది, ఇచ్చిండ్రు గెలిచినాం. నేను కూడా 4-5 సార్లు గెలవాలంటే నేను పూటకో పార్టీ మారితే నేను కూడా 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడిని. ఇవాళకి నా అదృష్టం కాకుండా నేను అది తెలుసుకునే ఇది చేసుకునేవాడిని. నేను పార్టీలు మారి నేను పోయి చేసుకోవడానికి కాదు కాబట్టి అదృష్టంతో ఇప్పుడు గెలిచిన. వారు మాట్లాడిన దాంట్లో వాస్తవమే ఉన్నది కదా, తప్పేం అనలేవారు. నా అదృష్టం కొద్ది నేను పార్టీ మారకుండా ఉన్నా కాబట్టి నేను అదృష్టంతో గెలిచినాను. నేను పూటకో పార్టీ మారితే నేను ఇవాళ నేను 5 సార్లు ఎమ్మెల్యేని, అది నాకు ఒప్పలే మనసు, మాకు తోటి కాదది, కాబట్టి అదృష్టంతో గెలిచిన. వద్దండి, ఇప్పుడు వారి గురించి నేను ఒక మహిళా మంత్రి గౌరవం ఇస్తా, అక్క అని పిలుస్తా, మర్యాద ఇచ్చిన వాటిని కాపాడుకొని ఎవరి నియోజక పరిధిలో వాళ్ళు ఉండి వారి గౌరవాలు ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్తున్నా. మేము అదృష్టానికి కాంప్లైంట్ చెప్పి మాకు కూడా విసుకొచ్చింది. ఇక కూడా మేము ఏం చెప్పాలని కూడా లాస్ట్కి ఒకసారి మళ్ళీ మాట చెప్దామని చెప్పేస్తున్నాను. అంతే. నాకంటే చిన్నవాడు, నేను ఒక మంత్రిని, కనీసం 2 కమిటీ సభ్యులను వేసుకునే అవకాశం నాకు లేదా అంటూ కూడా ప్రశ్నిస్తుంది. దాని మీద ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడితే కూడా అతికేటట్టు ఉండాలి. ఒక పెద్ద మనిషిగా ఉండి గతంలో 5 వేసుకొని ఇప్పుడు 2 వేసుకొని 7 వేసుకొని మాకు 4 వారేసి వాళ్ళ నా నియోజకవర్గంలో ఉంటుంది దేవస్థానం, నాకు తెలియకుండా నువ్వు కమిటీలు వేసుకుంటా, నాకు 4-5 వారేసి నువ్వు 7 వేసుకున్నట్టు ఉంటా, మీరు 7 వేసుకోవటం అనేది మంచిది కాదు. అది ఎక్కడ జరగాయి. గతంలో 15-20 ఏళ్ళకి వెళ్ళిన కమిటీలు చూడండి, ఒక 2 ఈస్ట్కి ఇస్తారు, మొత్తం వెస్ట్ వాళ్ళు దేవస్థానం తీసుకున్నారు. ఎప్పుడు కానీ హిస్టరీ ఉంటుంది, మారది కదా, జీవోలు మారాయి కదా. ఇప్పుడు 7 వేసుకున్నారు మీరు, మాకు 2-4-5 వారేసినావు. వర్ధనపేట రిప్రజెంటేషన్ ఏడపోయింది, పర్కాలు ఏడపోయింది, గన్పూర్ ఏడపోయింది. పొన్నం ప్రభాకర్ గారు 4గురికి 4 పేర్లు ఇచ్చిన, మిగతా పేర్లను కూడా నేను కమిటీకి ఇవ్వలేదని చెప్తున్నారు. నేను పంపించిన వాట్సాప్ ఉన్నది మా పిఎస్ దగ్గర, పేర్లు పంపించినాయి, బంక సర్లా గారు వీళ్ళందరికీ పంపించిన ఇది ఉన్నావు. పంపించలేదని మాట్లాడి 2 వేసుకునే స్వేచ్ఛ లేదంటే 2 వేసుకుని వద్దంటారు ఎవరన్నా? అంత మూర్ఖులం మేమేమన్నా? తప్పు, అది పద్ధతి కాదని. 7 వేసుకునేది నేను చూపిస్తా, ధర్మకర్తలు ఆనే ఉంటారు కదా, రేపు పొద్దుగాల పోదాం మరి అక్కడ చూపిస్తా పండి. మొత్తం వాళ్ళే చేసుకొని నాకు 4-5 ఇచ్చి వదిలేమో నన్ను ఇది చేసినామంటే నేను ఎట్లా? అంటే మీరు నిత్యము అభివృద్ధి అంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. నిన్న కూడా స్వయంగా మీరు అభివృద్ధి పనులను సమీక్షించారు. మరి ఎక్కడ ఈ వివాదం వస్తుంది? మీరేమో పనులలో ఉంటున్నారు, మంత్రి గారేమో అటు సర్కులర్ ఇస్తుంది. అంటే మేము కమిటీలు అక్కడ వేసిన వాళ్ళందరినీ కూడా మేము ఫీల్డ్ మీద ఉండి పనులు చేసుకుంటూ పోతున్నాం. వీళ్ళు ఆడ కూర్చొని కమిటీలు వేసుకుంటూ పోతుంటే మాకు బాధ అనిపించి నిజమైన కార్యకర్తలకు, జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకు, ధర్మకర్తలకు వాళ్ళందరికీ వాళ్ళు చెయ్యాలి. ఎవరో తమ్ముళ్ళు, ఎవరో అన్నలకు, తమ్ముళ్ళకు ఎవరో తీసుకొచ్చి అలా బారేసి మాకు అవమానపరచొద్దు.
మాకు మసులుతుంటుంది. ఎందుకంటే పార్టీ జెండా కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళందరూ నిరుత్సాహపడుతున్నారు. మాకు అది మీరేమో అధిష్టానం కంప్లైంట్ చేశామంటున్నారు, కానీ మంత్రి గారేమో అధిష్టానం ఇచ్చిన పేర్లనే నేను ప్రకటించాను తప్ప అది నా నియోజకవర్గ పేర్లు కూడా కాదంటున్నారు. దీన్ని అధిష్టానం నిర్వహించినప్పుడు అధిష్టానం మాకు చెప్తుంది కదా. ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే నా దేవస్థానం నాకు చెప్పుకుంటే చేస్తారా? అధిష్టానం కూడా చేయదు కదా. మరి మినిమం అనేది ఇప్పుడు చెప్పడానికి కూడా దానికి అర్థం ఉండాలల్లా. ఇప్పుడు నేనేమంటున్నా, అధిష్టానం ఇచ్చిన 5 పేర్లు మీరు ఇస్తారు, 2 పేర్లు అన్ని మీరు వేసుకున్నారు కదా. లోకల్ ఎమ్మెల్యేకు చెప్పటం అనేది ధర్మమా కాదా? మీకు వేసుకునే స్వేచ్ఛ లేని వాళ్ళు అన్నారు. 2 కాదు 4 వేసుకో వద్దనట్లే. 7 వేసుకొని మనిషికి 2 నువ్వే. మీ నియోజకవర్గంలో కాదు కదా దేవస్థానం, నా నియోజకవర్గంలో మీరు 7 వేసుకొని నాకు 4 వారేయటం ఏంది అంటున్నా నేను. సార్, 4 రోజులలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి, దేవీ శరన్నవరాత్రులు, ఇటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీ ఈ యొక్క మాటల యుద్ధం అయితే అటు ఆటంకం కలిగే అవకాశం? దేవస్థానంలో గతంలో ఎన్నడూ జరగనంత చరిత్రగా మిగిలిపోయే విధంగా ఈసారి ఉత్సవాలు జరిగితే దానికి నాది బాధ్యత. నేను స్వయాన్ని అక్కడ ఉండి పర్యవేక్షించుకుంటూ అవసరమైతే నేను ఎంతకైనా తీసుకుపోయి అమ్మవారిని ఈసారి ఎవరు మీరు ఎన్నడూ చూడనంత ఇదిగా గొప్పగా చేస్తా. అది మనం చూస్తున్నాము. అమ్మవారి ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తాను. మా రాజకీయాలకు ఉత్సవాలకు సంబంధం లేదు, కానీ నేను ప్రజల అదృష్టం కొద్ది గెలిచాననేది పార్టీకి తెలుసు. పార్టీలు మారితే నేను కూడా 5 ఏళ్ల క్రితమే 5 సంవత్సరాలు 5 టర్ములుగా ఎమ్మెల్యేగా ఉండేవాడిని అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ నేను అధిష్టానానికి కంప్లైంట్ చేసి నీరసించిపోయాను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. కెమెరామెన్ విజయ్.